వెల్కమ్ టు తెలుగు వన్. నా ప్రియ మిత్రులు డాక్టర్ దేవరాజ్ మహారాజ్, ప్రముఖ జీవశాస్త్రవేత్త, సుప్రసిద్ధ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. డాక్టర్ దేవరాజ్ ఎడిటోరియల్ నుంచి ఈ వీడియోలో ప్రజల్లో నాటుకుపోయిన బలమైన అభిప్రాయాలను మార్చడం తేలికైన పని కాదు. అట్లా అని ప్రజల అభిప్రాయాలన్నీ సరైనవేనని శాస్త్రీయ వివరణలు ఇవ్వటం కూడా చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. అలాంటి పనులు ఎవరైనా ఎప్పుడైనా చేయదగినవి కాదు. పునర్జన్మ అనేది మత సంబంధమైన ఒక విశ్వాసం అని ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా చెప్తుంది. అలాగే మానవాతీత శక్తుల్ని ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఈఎస్పి అని అంటారు. ఈ నమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, కానీ ఆసియాలో మరీ ఎక్కువ. ముఖ్యంగా హిందూ, సిక్ మతాలు, జైన, బౌద్ధాల్లో కొన్ని శాఖలు పునర్జన్మను, మానవాతీత శక్తుల్ని నమ్ముతున్నాయి. BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఇటు భారతీయ సంస్కృతి, అటు గ్రీకు సంస్కృతుల్లో ఈ నమ్మకాలు జీర్ణమైపోయాయి. కొన్ని క్రైస్తవ శాఖల్లో కూడా ఈ నమ్మకాలు ఎక్కువ. ఉపనిషత్తుల్లో ఈ విశ్వాసాల ప్రస్తావన ఉంది. అంతెందుకు, మాంత్రికులు పరకాయ ప్రవేశం చేసి తమాషాలు చేసిన సంఘటనలు మన తాతమ్మ, అమ్మమ్మలు చెప్పే కథల్లో కోకలలుగా ఉంటాయి. అందుకే ఇంతవరకు ఉన్న మన సాహిత్యంలో ప్రధానంగా అశాస్త్రీయ ధోరణులే ఉన్నాయి. అందులోంచి బయటపడి ఆధునిక వైజ్ఞానిక దృష్టికోణంలోంచి నూతన సాహిత్య సృష్టి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం భూమి మీద చనిపోయిన వాళ్ళు మళ్ళీ భూమి మీదనే పుట్టనక్కర్లేదు. త్యాగాలు చేసి తగు మోతాదులో పుణ్యాలు చేసుకుంటే భోగభాగ్యాలతో విలసిల్లే స్వర్గం లాంటి ఊర్ధ్వలోకాలకు చేరొచ్చు. అదే పుణ్యాలు చేసుకోకపోతే కుక్కగానో నక్కగానో మళ్ళీ ఈ భూమి మీదే పుట్టాల్సి ఉంటుంది. చెట్టుగానో చేమగానో కూడా పుట్టాల్సి రావచ్చు. ఇక్కడ మనం గ్రహించాల్సిందేమంటే, కర్మ సిద్ధాంతం నమ్మిన చోటే పునర్జన్మ ఉంటుంది. కర్మ సిద్ధాంతాన్ని తిరస్కరిస్తే పునర్జన్మ ఉండదు, మానవాతీత శక్తులు ఉండవు. బడిపిల్లలు కంఠస్థం వచ్చే వరకు పద్యాలు వల్లివేసినట్టు ఈ జీవికి మోక్షం లభించేంత వరకు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉండాలన్నమాట. ఈ విషయాలన్నీ వైదిక మతం నొక్కి వక్కాణించింది. సిక్కు మతం ఆ అభిప్రాయాన్ని బలపరిచింది. మోక్షం సిద్ధిస్తే చివరకు పరమాత్ముడిలో లీనం కావటమేనని కూడా మతాలు విశ్వసించాయి. సాధారణ శకానికి ముందు 5వ శతాబ్దంలో ప్లేటో చెప్పిన, ఇటీవల కాలంలో హైందవ తత్వవేత్తలు చెప్పిన అందులోని సారాంశం ఒక్కటే. అందుకే పుట్టటానికి ముందు, చావుకు తర్వాత కూడా జీవితం ఉంటుందన్న వాదం బలం పుంజుకుంది. కోర్కెల్ని జయించగలిగితే నిర్వాణ దశకు చేరుకోవచ్చు అని చెప్పింది బౌద్ధం. ఆత్మ అనే దాన్ని అర్థం చేసుకోవటానికి జనం ఒకవైపు నానా హైరానా పడుతుంటే, ఇండోనేషియాకి చెందిన పోలో ఆల్ఫర్ అనే తత్వవేత్త ఆత్మ ఒక్కటి కాదని, ఇనోసా, అనాగా, టాన్కానా అనే 3 ఆత్మలు ఉంటాయన్నాడు. ఇందులో దైవాంశ గల ఆత్మ రాత్రి నిద్రపోతున్నప్పుడు నోటి నుండి కానీ ముక్కు రంధ్రాల నుంచి కానీ వెళ్ళిపోతుందని, ఆ తర్వాత దానికి ఎగిరే ప్రాణిగా పునర్జన్మ ప్రాప్తిస్తుందని చెప్పాడు. దక్షిణాఫ్రికాకు చెందిన వెండా అనే మేధావి కథనం మరో రకంగా ఉంది. చనిపోయిన వారి ఆత్మ కొంతకాలం వరకు వారి సమాధి చుట్టే తిరుగుతుందని, అనువైన సమయం దొరకగానే మరో మనిషిగా కానీ, క్షీరదాలుగా చెందిన ఇతర ప్రాణిగా కానీ, లేదా సరీసృపాలకు చెందిన మరేదైనా జంతువుగా జన్మనెత్తొచ్చని అన్నాడు. వీటన్నిటి అంతసూత్రం ఒక్కటే, ఆత్మ అన్నది నాశనం కాదని. భగవద్గీత చెప్పింది కూడా ఇదే. పుట్టిన పాపాయి మెదడులో గత జన్మకు సంబంధించిన ఛాయలుంటాయని భారతీయ తత్వవేత్తల్లో సంఖ్యావాదులు చెబుతున్నారు. ఈ వాదాన్ని ఆధారం చేసుకునే అక్కడక్కడ అప్పుడప్పుడు కొందరు కథలు అల్లుతున్నారు. బాలికకో బాలుడికో పునర్జన్మ జ్ఞాపకాలు ఉన్నాయని నిరూపించడానికి ప్రయత్నిస్తూ వార్తలు సృష్టిస్తున్నారు. ఈ విషయం ఇతివృత్తంగా సాహిత్యం, చిత్రలేఖనాలు, చలనచిత్రాలు వగైరాలన్నీ రూపుదిద్దుకుంటూ వస్తున్నాయి. ఈ అభిప్రాయం ఎంతగా నాటుకుపోయిందంటే, ఎవరైనా ఇదంతా ట్రాష్ అని అంటే చాలామందికి నచ్చదు.
పైగా మనోభావాలు దెబ్బతీసుకుంటారు కూడా. దేవుడు, మానవాతీత శక్తులు, ఆత్మ, పునర్జన్మ మొదలైన అన్నీ ఒకదాని మీద ఒకటి పెరిగినవి, పేక మేడల్లాగా. ఇందులో ఏ ఒక్కదాన్ని పడగొట్టినా మిగతావన్నీ సులభంగా కూలిపోతాయి. కొంతమందిలో కొన్ని విషయాలలో అసాధారణ ప్రతిభ కనిపిస్తుంది కదా అంటే అది నిజమే. అలాంటి వాటిని జీవశాస్త్రం ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. సహజ సిద్ధంగా కొందరికి కొన్ని విషయాల్లో అసాధారణ ప్రతిభా పాఠవాలు ఉండొచ్చు. అవన్నీ మహిమలు కావు, అతీంద్రియ శక్తులు కూడా కావు. వారసత్వ లక్షణాల నుంచి వచ్చిన ప్రతిభ, దాన్ని కొందరు స్వయం కృషితో మరింత మెరుగుపరుచుకుంటారు. అంతే తప్ప పునర్జన్మ లక్షణాలు కానే కావు. ఇకపోతే మరణం తర్వాత జీవితాన్ని మానవాతీత శక్తులుగా ఉండడాన్ని విజ్ఞాన శాస్త్రం ఒప్పుకోదు. గణిత శాస్త్రం సమస్యల్ని కంప్యూటర్ కంటే వేగంగా పరిష్కరిస్తున్న వాళ్ళను మనం నిజ జీవితంలో చూస్తూనే ఉన్నాం. 3 ఏళ్ల వయసులోనే చక్కని నాట్య ప్రదర్శన ఇస్తున్న పసికోనలు మన మధ్యలోనే ఉన్నారు. శతావధానాలు, గారడీ విద్యలు, ఇంద్రజాలాలు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే విశేషాలు వీటిలో ఉన్నాయి. అంత మాత్రం చేత ఇవి మానవాతీత శక్తులుగా చలామణి కావటం లేదు. మానవాతీత శక్తులు ఉన్నాయా అని ప్రశ్నించుకుంటే అసలు అలాంటివి ఉండటానికి వీలుందా అని ఆలోచించడం ముఖ్యం. విజ్ఞాన శాస్త్రం ప్రకారం పదార్థ లక్షణాలు మనకు తెలుసు. పదార్థాన్ని విభజిస్తూ పోతే తుదికి విభజించడానికి వీలు కాని సూక్ష్మ కణాలు మిగులుతాయి. వాటినే అణువులు అని అంటున్నాం. అణువులకు వాటి మార్పులను బట్టి రసాయనిక జీవ ప్రక్రియలను అర్థం చేసుకుంటున్నాం, వ్యాఖ్యానిస్తున్నాం. పదార్థ స్వభావాన్ని పరిశీలించటం, వాటిని క్రమ పద్ధతిలో పొందుపరచడం, వివిధ పరిశీలనల ఫలితాలను సమీక్షించుకోవటం, సమన్వయించుకోవటం ఒక పద్ధతి. ఈ పరిశీలన ఆధారంగా కొన్ని ఉపయోగకరమైన వివేకవంతమైన సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. సిద్ధాంతం నిర్దేశించిన సూత్రాలను ప్రయోగం నిర్ధారిస్తుంది. పునర్జన్మ, మానవాతీత శక్తుల గురించి మత విశ్వాసకులు చెప్పేదే సిద్ధాంతాలే తప్ప వారు చేసిన ప్రయోగాలు ఏమన్నా ఉన్నాయా? చూపించిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? మరణించిన ప్రాణి మళ్ళీ బతకగలదని టెలిపతి, సైకోకైనాసిస్, ప్రిగ్నిషన్స్, క్లేరోయన్స్ వంటి ఉంటాయని సహేతుకంగా చెప్పటానికి వీలు లేదు. ఈ విశ్వరాంతరాళంలో ఇంకా మనకు తెలియని పదార్థాలు, అణువులు ఉన్నాయని బయటపడితే, వాటి లక్షణాలు అర్థమైతే అప్పుడు మళ్ళీ ఈ విషయాలన్నీ విశ్లేషించుకోవటానికి వీలు పడుతుంది. ఆత్మ, పునర్జన్మకు సంబంధించి కొందరు వితండవాదాలు చేస్తుంటే మరికొందరు నిజాయితీగా ఉత్సుకతో పరిశీలనలు, ప్రయోగాలు చేస్తున్నారు. అమెరికాలో ఈఎం హ్యాన్సెల్ అనే అతను ఈ విషయాల్లో విశేషంగా కృషి చేశాడు. నిజ నిర్ధారణకు పూనుకున్నాడు. ఆయన ఇంటర్వ్యూ చేసిన వారిలో 99 మంది తాము చేసినవి తప్పిదాలని, మహిమలు కావని ఒప్పుకున్నారు. ఉదాహరణకు మార్గరెట్ షాక్స్ సోదరీమణుల విషయం చెప్పుకోవచ్చు. మార్గరెట్, లియా ఫిష్ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. వాళ్ళు బాల్యంలో తమ తల్లిని భయపెట్టడానికి సరదాగా ఏవేవో కొంటి చేష్టలు చేస్తూ ఉండేవారు. లైట్లు ఆర్పేసి పడుకున్న తర్వాత కాలి బొటనవేళ్లను టిక్ టిక్ మని విరవటం, 2 బొటనవేళ్లతో గోళ్లు వేగంగా రాసి ఆ రాపిడిలోంచి వింత వింత ధ్వనులను సృష్టించటం అభ్యాసం చేశారు. అది ఇల్లు దాటి, ఊరు దాటి, పట్టణాలు దాటి చాలామందికి తెలిసే వరకు జనాలు తండోపతండోలుగా రావటం మొదలుపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. తాము సృష్టించుకున్న ఆధ్యాత్మిక చీకటి గదిలోంచి జవాబులు ఇవ్వటం మొదలుపెట్టారు. డబ్బు విపరీతంగా రావటం మొదలైంది. వారు పెరిగి వివాహాలు చేసుకుని కుటుంబ బాధ్యతలు మోయాల్సిన దశలో ఇక వీలు కాక ఆ ప్రదర్శనలు ఆపేశారు. ఇలాంటి పనులు అందరూ డబ్బు కోసమే చేయకపోవచ్చు, పేరు కోసం, ప్రత్యేక గుర్తింపు కోసం కూడా చేయొచ్చు. లేదా కష్టపడకుండా గొప్పవాళ్లను తమ చుట్టూ తిప్పుకోవచ్చని కూడా చేయొచ్చు. ఇక్కడ మనం మరొక విషయం ఆలోచించాలి. ఆకలి, దాహం, బాధ, సంతోషంలాగా నిజంగా
పునర్జన్మ కానీ మానవాతీత శక్తులు కానీ ఉంటే అవి మనుషులందరికీ అనుభవంలోకి రావాలి. కానీ యోగులకు, సన్యాసులకు, బాబాలకు మాత్రమే కొన్ని వింత అనుభవాలు ఎందుకు వస్తున్నాయి? వస్తున్నాయని వారు ప్రకటించుకొని వాటితో వ్యాపారాలు చేసుకుంటారన్నది మనం గ్రహించాలి. పోనీ అలా వస్తే వాటిని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించిన వారు ఎవరూ లేరు కదా. నిజ నిర్ధారణకు నిలబడి రుజువుపరిచిన వారు లేరు కదా. ఉట్టి మాటలు, మ్యాజిక్లని, అతీంద్రియ శక్తులని ఎలా నమ్ముదాం? ప్రతి జీవికి ఆత్మ ఉందనే అనుకుందాం, ఊరికే చర్చ కోసం ఉందనుకుందాం. అయితే ఒక ఆత్మ విడిపోయి 2-3 ప్రాణాలుగా జన్మనెత్తుతుందన్న విషయం ఎవరూ చెప్పలేదు. ఒకప్పుడు మనం 3 కోటి ఆంధ్రులం, జనాభా పెరిగి 2 పైగా అయ్యాం. అంటే ఈ పెరుగుతున్న ఆత్మలు ఎక్కడివి? జీవశాస్త్రం జవాబు చెప్పగలదు. కానీ వాటి గురించి ఎక్కువగా మాట్లాడే వారి దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం లేదు. శాస్త్రీయ దృక్పథం కలిగి పరిణామ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మే భౌతికవాదులకు జవాబు దొరుకుతుంది. పునర్జన్మ నిజం కాదని, కేవలం మత సంబంధమైన ఒక ప్రగాఢ విశ్వాసమేనని గుర్తించాలి.